అందరికీ హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ క్యాండీని స్కూల్కి అలౌడ్ లేదని చెప్పా కదా, సిక్ అయిందని. అందుకోసమే ఇంట్లో బాగా అల్లరి చేస్తుందని చెప్పి పార్కుకి తీసుకుపోని గొడవ చేస్తే పార్కుకి తీసుకొని వెళ్తున్నా. తీసుకెళ్లే వేలో ఒకసారి మీకు చూపిద్దాము యూకే పార్క్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి షూట్ చేస్తున్న వీడియో. ఇది మాకు ఒక 0.7 మైల్స్లో ఉంటుంది పార్కు. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. మన క్యాండీ గాడి ఇంట్రొడక్షన్ చెప్తాడంట, వినేసేయండి. వాడి వర్షన్లో ఎట్లా చెప్తుందో విందాము. Hi friends, I'm going to the park to go to the, but actually it's a playground. Come, I'll show you. I know it was too far away. It is too far away. Come. విన్నారు కదా, పార్క్ లోపలికి వచ్చినాక కూడా ఇంకా దానికి ప్లే గ్రౌండ్ కనిపించలేదని చెప్పేసి ఇంకా ఫార్ అవే దూరంగా ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఈ పార్క్ పేరు వచ్చేసి విక్టోరియా పార్క్ అండి. అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బిల్డింగ్స్ వచ్చేసి నేను చదువుకున్న యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. మా యూనివర్సిటీ బిల్డింగ్ వరకు ఉందండి ఈ పార్కు, విక్టోరియా పార్కు. అక్కడికి దగ్గరలో కూడా కిడ్స్కి ప్లే గ్రౌండ్ ఉంది. చాలాసార్లు వెళ్ళినాము మేము. నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడు కూడా తీసుకుపోతుండే. ఇక్కడ పిల్లలు ఎక్కువ అలోన్గా ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి బయట తిరగడం బాగా ఇష్టంగా ఉంటుంది. చూసారా, ఇక్కడ అందరూ మంచిగా కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. కొంతమంది బెంచెస్ పైన, ఇంకా కొంతమంది కింద. ఆ ముందు వాళ్ళంతా ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్. చిన్నపిల్లలు ఒక దగ్గర, కొంచెం పెద్దవాళ్ళు ఇంకొక దగ్గర, అట్లా. Come with me. Sorry. You received. You rolled me. Pass. I never said me. Sorry. I love it. I didn't say no. Did I say no? Not this way. What? Not this way, the other way. ఇట్లా కాదు, గేట్ అటు ఉంది. Yes. Let's go. Let's go. Let's go. మధ్యలో క్యాంటీన్ మాట్లాడలేకపోతే ఊరుకునేటట్లేదు. Because you have to go right to the Mommy, this is it. ఓకే. ఎస్, కమ్. వాళ్ళ స్కూల్ మేట్స్ కూడా వచ్చారు, క్లాస్మేట్స్ అని చెప్తుంది. ఇంకా ఏముంది, దానికి కావాల్సిన ప్లే గ్రౌండ్ వచ్చేసింది. ఇంకా మనకు దొరకదు, పరుగు అనమాట. ముఖం లెక్కలేని ఆనందం వచ్చేసింది ప్లే గ్రౌండ్ చూడంగానే. ఇంకొకటి నుంచి ఒకటి కంటిన్యూస్గా ప్లే చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నన్ను వచ్చేసి ఇంకా స్టాప్ చేయమని చెప్తుంది. విన్నారు కదా, వీడియో స్టాప్ చేయమని అరుస్తూ ఉంది. ఇంకా ఈ పక్కనే వర్కౌట్స్ చేసుకోవడానికి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడేమో రోప్తో ఆడుకోవడానికి వాళ్ళకి పిల్లలే ఉన్నాయి, దానికి మీద నడవడానికి. ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే ఇదంతా మంచి టైం పాస్ అవుతుంది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఈ పక్కనేమో కూర్చోడానికి బెంచెస్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎదురుగా కనిపించే బిల్డింగ్ నుంచి పోలీసులు మానిటర్ చేస్తూ ఉంటారంట, దానిపైన అక్కడ ఉంది. అండ్ మా ఫ్రెండ్ కూడా లాస్ట్ టైం ఒకసారి చెప్పండి అక్కడ నుంచి మానిటర్ చేస్తారు అని చెప్పేసి. ఎందుకంటే పిల్లలు ఏమైనా మిస్ అవుతారనో మరేమో తెలీదు. ఇదంతా చూడడానికైతే అసలు చాలా బాగా అనిపించింది. నేను చాలాసార్లు వచ్చిన ఇక్కడికి, కానీ ఎప్పుడు ఇట్లా వీడియో తీయలేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ కన్నుచూపు మేరలో మొత్తం పార్కే కనిపిస్తుంది. మంచిగా అందరు కూర్చున్నారు. నేను ఈరోజు మన తెలుగు వాళ్ళని కూడా చాలామందిని మీట్ అయ్యి ఒక 4-5 మెంబర్స్ని. క్యాండీ చూసిల్లా ఇక్కడ ఎట్లా ఎక్కుతుందో, ఏదో బాహుబలి కొండ ఎక్కినట్టు ఫీల్ అయిపోతుంది.
ఈ పక్కన కనిపిస్తున్న పాప క్యాండీ క్లాస్మేట్, ఆమె పేరు లియా. ఇంకా ఇంకొక పాప కూడా కలిసింది. ఇంకా ముగ్గురు క్లాస్మేట్స్ కలిసినాక వాళ్ళది ఆపడం ఎవరి తరం కాదు, ప్లే గ్రౌండ్ కాబట్టి. వీళ్ళు చైనా నుంచి వచ్చిళ్ళంట. ఒకసారి వాళ్ళ అమ్మ స్కూల్లో మాట్లాడుండే. వాళ్ళ మమ్మీ ఇక్కడ దగ్గరలో లేనే లేదు, అయినా భలే ఆడుకుంటుంది పిల్ల. ఇంకా మన క్యాండీ స్లైడర్తో దాంతో దీంతో ఆడు. అక్కడ చూసారా ఆ తెల్లక్కలు కూర్చొని మంచిగా మందు తాగుతున్నారు. ఇక్కడనేమో పెద్దోళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇటు కొంచెం సైడ్కి ఇంకా చిన్న పిల్లలు కూడా ఆడుతున్నారు. వాళ్ళ ట్రైనర్స్ వాళ్ళు బాగా ట్రైన్ చేస్తున్నారు ఇక్కడ. నాకైతే ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే భలే మంచిగా ముచ్చటేసింది, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఫుట్బాల్తో ఆడుతుంటే. ఇక్కడ ఈ తెల్లక్కలు అయితే ఎప్పటి నుంచి కూర్చున్నారో, మేము 3 hours ఉన్నాం, 3 hours అక్కడే ఉన్నారు. ఇక్కడ వర్కౌట్ చేసే ఎక్విప్మెంట్స్ ఉన్నాయని చెప్పా కదా, అవి చూపిస్తాను నెక్స్ట్ క్లిప్లో, అవి యాడ్ చేస్తాను. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే వర్కౌట్ చేయడానికి ఉన్న ఎక్విప్మెంట్స్. ఎవరైనా చేసుకోవచ్చు, దీనికి మనీ పే చేయాల్సిన పని లేదు. అంతే అండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమన్నా చూపించాలి లెస్టర్లో కానీ ఎక్కడైనా అంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా ట్రై చేస్తాను. బాయ్ బాయ్.